ఆశా వర్కర్ల నియామకంలో అధికారుల చేతివాటం. మెరిట్లో మార్కులు వచ్చినా రాని వారికి పట్టం కట్టిన అధికారులు. ఆశా వర్కర్గా ఉద్యోగం ఇప్పించి నా కుటుంబాన్ని ఆదుకోండి మొరపెట్టుకుంటున్న వాకాలపూడి ఫిషింగ్ హార్బర్కు చెందిన మేడిశెట్టి సాయిలక్ష్మి ఆవేదన. వాకలపూడి గ్రామంకు చెందిన మేడిశెట్టి వెంకట సాయి లక్ష్మి ఆశా వర్కర్ ఉద్యోగానికి అప్లై చేసుకుంది. ఈ నెల 25న ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యి మెరిట్ లిస్టులో తన పేరుండి ఉద్యోగం వస్తుందని అనుకున్న సమయంలో అన్ని అర్హతలు ఉన్న నన్ను కాదని బోకలపూడి సంతోష్ నగర్కు చెందిన చీకట్లు దుర్గా భవానికి ఉద్యోగం ఇప్పించడం ఎంతవరకు సమంజసమని అధికారులు దీనిపై దృష్టి సారించాలని సాయి లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఫిషింగ్ హార్బర్కు చెందిన అన్ని అర్హతలు ఉన్నాయని, ఫిషింగ్ హార్బర్కు కాదని రాత్రి వరకు మెరిట్ లిస్టులో పేరు ఉన్న ఉదయానికెల్లా పేరు మారిపోయిందని, అర్హత లేని వారికి ఉద్యోగం ఇస్తే అర్హత ఉన్నవారు ఏం చేయాలని మీడియాకు ఆమె ప్రశ్నించారు. తన భర్త కూలీ పని చేస్తారని, తనకి 2 పిల్లలు ఉన్నారని, ఉద్యోగం నాకు ఎంతో ముఖ్యమని, నాకు న్యాయం చేయాలని ఆమె కోరారు. నమస్తే అండి, నేను ఫిషింగ్ హార్బర్లో ఉంటాను. నా పేరు మేడిశెట్టి సాయిలక్ష్మి అండి. నేను ఇలాగా మా ఊర్లోనే ఆశా వర్కర్ పోస్ట్ కానీ అప్లై చేసుకున్నానండి జూలై 4వ తారీఖున. జూలై 4వ తారీఖున పెట్టుకుంటే మన ఫిబ్రవరి 25వ తారీఖు ఇంటర్వ్యూ రమ్మని నాకు ఫోన్ వచ్చిందండి. ఇంటర్వ్యూకి వెళ్ళాను, అటెండ్ అయ్యానండి. అక్కడ ఏమన్నారంటే మెరిట్ ద్వారా తీస్తానని చెప్పారండి. కానీ మా ఫిషింగ్ హార్బర్లో ఉన్న వాళ్ళకి మాకు కాకుండా వాకలపూడిలో ఉన్న చీకట్ల దుర్గా భవాని అనే అమ్మాయికి ఇచ్చారండి. మెరిట్ ద్వారా చూసుకున్నా, వయసు ద్వారా చూసుకున్నా నాకే అర్హత ఉందండి. కానీ నాకు కాకుండా బయట వాకలపూడి వాస్తవులకి ఇచ్చారండి ఈ పోస్టు. మా ఆయన గారు కూలి పని చేసుకుంటారండి. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను ఈ ఉద్యోగానికి పెట్టుకున్నానండి. ఎమ్మెల్యే గారు కూడా నీకే వస్తుందమ్మా, మీ ఊరు పోస్ట్ కదా అని మాట ఇచ్చారండి. కానీ తీరా చూస్తే మన 18వ తారీఖున నా బదులుగా ఇంకొక అమ్మాయి జాయిన్ అయ్యిందండి. నాకు న్యాయం జరగాలని మీడియా వాళ్ళని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.